తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. మీరేమిటండి అలా చిన్నపిల్లలా భయపడుతున్నారు? భయం అంటే ఇప్పుడు బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్మేటప్పుడు పోలీసు చూసి భయపడతాం కదా, ఆ భయం అనమాట. బ్లాక్ మార్కెట్ ఏమిటి, టికెట్లు ఏమిటి, పోలీసులు ఏమిటి, ఏం మాట్లాడుతున్నారండి మీరు? అదే ఉదయం నుంచి ఆఫీస్ లో కష్టపడి పనిచేశాను కదా బుర్రా. అవును, ఇంతకీ మరుగుదొడ్డు ఎక్కడా? మరుగు ఏమండి, ఈ రోజు మీరేదో మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు. రండి కబుర్లు చెప్పండి. వాడు చూస్తే బాగుండదు, ఏమని అనుకుంటాడు. ఎవడాడు? అదే ఇప్పుడు మన ఇంట్లో మనుషులు వాళ్ళు పట్టపగలు తప్పు బాగుండదు. అబ్బా, భయపెట్టేశారు కదండి. రండి. వస్తాను. ఇంకేదైంది వాళ్ళ? ఎవరు మీరు? ఏం కావాలి? నేను మగాణ్ణి, నాకు నా పెళ్ళం కావాలా. లుక్ మిస్టర్, మీరు వేరే రూమ్ కి వెళ్ళబోయి పొరపాటు నీ రూమ్ కి వచ్చా. అంత తెలుసుకోకుండా మనం ఎట్టా అవుతాం? చిన్న విషయం తెలుసుకోవాలా? కాస్త తప్పుకుంటావా? లత, లత. ఏటే మొహం సాటేస్తుండవు? రంకు మొగుడుతో కాలక్షేపం చేసే చోటుకి అసలు మొగుడు వచ్చాడనే? నీ సంగతి తేలుద్దారనే వచ్చానే. ఏమిటి దౌర్జన్యం? ప్రియా, ఇతను చెప్పేది నిజమా? నీకు పెళ్ళయిందా? ఇతను నీ భర్త? దాన్ని కట్టుకున్న ఎదురుగా పెట్టుకుని పెళ్ళయిందా, మొగుడుండాడని పిచ్చి ప్రశ్నలేస్తావేటి? అయినా నిన్ననేటి ప్రయోజనం? నా బంగారం మంచిది కానప్పుడు. ఏవే బంగారమా, ఇప్పుడు నిన్ను ఏడ్చేస్తే బాగుంటది. నేనే చెప్తాలే. మిస్టర్, ఇది చాలా అన్యాయం. ఇందులో ఆమె తప్పేం లేదు. నేను రమ్మంటేనే వచ్చింది. అట్టగా అయితే ఎవడు రమ్మంటే ఆడతా వెళ్ళి ఆడదాన్ని ఏటి చెయ్యాలంటావు? చూడండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు అనుకున్నట్లుగా మా ఇద్దరి మధ్య ఏ అక్రమ సంబంధం లేదు. నాకు తోడుగా ఒక స్నేహితురాలుగా వచ్చిందంతే. ఊరుగా నూరు తీసుకొచ్చి ఒకే గదిలో కాపురం పెట్టి తలుపులు వేసుకొని కులుకుతూ నాకు తోడుగా వచ్చింది స్నేహితురాలంటే నమ్మమంటావా? ఏటే బంగారు చిలక, నీ ఒంటిని ఈ పిస్తోల్లో ఉన్న గుళ్లతో తూట్లు తూట్లుగా పొడిస్తే గాని నాకు నా కోపం సల్లార్తే. మిస్టర్, మిస్టర్ ప్లీజ్. ప్రియా, అయ్యో అయ్యో, నా పిల్లని చంపేశాడు, నా పిల్లని చంపేశాడు. ఎవరయ్యా ఇక్కడ? నేనున్నానయ్యా. నా పిల్లని చంపేశాడు బాబు, చంపేశాడు, నా పిల్లని చంపేశాడు. ఎంత పని చేసావయ్యా రవితేజ? నిజంగా నాకేం తెలియదు. ఇదంతా అన్యాయం. నువ్వంటే ఎవరు నమ్ముతారయ్యా? నీ చేతుల్లో రివాల్వర్ పేలడం, ఈ పిల్ల కోడి పిల్లలాగా కింద పడి విలవిలా కొట్టుకోవడం, ఇలాంటి చూడకూడదని నాకు తెలుసయ్యా. కానీ బుజ్జి వాళ్ళకి ఏం తెలుసు చెప్పు? చూసేసింది. ఇదిగో వీరు దాదా, నువ్వు ఏడవకయ్యా. ఏడిస్తే ఏం ప్రయోజనం? పిల్లం తిరిగి వస్తున్నా చూడు. ఈ పిల్లని తీసుకెళ్ళి మూడో కంటికి తెలియదు, ఇక్కడ ముగ్గురు ఉన్నాం కదా, నాలుగో కంటికి తెలియకుండా మన హోటల్ పక్కన పోయలేదు, ఆ పక్కన అక్కడ ఆ గోడ దగ్గర అక్కడ కప్పెట్టేసి ఈ దగ్గర నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. అంతే. చీరల వ్యాపారంలో ప్రఖ్యాతి చెందిన రవితేజ, అబ్బా నువ్వు హత్యలు కూడా బాగా చేస్తావయ్యా. షట్ అప్. ఇదంతా మీరు ఆడిన నాటకం. నేను ఇప్పుడే వెళ్ళి పోలీసుకి. అలాగే అలాగే, నీతో పాటు ఈ బుజ్జిమండ తీసిన ఫోటోలు కూడా ఇస్తాను తీసుకెళ్ళు, ఈ రివాల్వర్ కూడా ఇస్తాను తీసుకెళ్ళు. వేలుముద్ర నిపుణులు చూపించుకుంటారు. లేకపోతే మా వ్యాపారాన్ని నాశనం చేసి మమ్మల్ని అప్పులు పాలు చేస్తావే. ఇక నుంచి మేము చెప్పిన పని ఎలా చేయాలి? తప్పదు మరి. బాసు, గుడ్ మార్నింగ్ బాసు. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా యాక్టింగ్ చేసేసాను బాసు. మీ బామర్ది గారికి 4 ఇచ్చే అలవాటు నీకు ఉందంట కదా, మరి నేను 4 ఇచ్చేసుకున్నాను. సిస్టర్ మాత్రం చాలా గౌరవంగా మేనేజ్ చేశాను బాసు. మీ ఇల్లు ఉంది, బ్రహ్మాండం అనుకో. ఇదిగో మన ఒప్పంద ప్రకారం మరి నాకు రావాల్సింది కొట్టే కొట్టే. థ్యాంక్స్ బాసు, థ్యాంక్స్. మళ్ళీ ఎప్పుడైనా మనతో అవసరం వస్తే కబురు చేయి. యాక్టింగ్ లో దుమ్ము దులిపేస్తాను. అక్క అక్క,
ఇన్నాళ్ళు ఏమైపోయావురా? అవన్నీ తర్వాత చెప్తాను, చూసుకో. నీకెన్ని చీరలు తీసుకొచ్చాను. ఇగో పళ్ళు, పలహారాలు. ఇవన్నీ ఏమిట్రా? అదే కాదు, కావాలంటే చూసుకో, డబ్బు కూడా తెచ్చా. అవును, మన పచారి కొట్టోడు ఇంటికొచ్చి ఏవేవో కూర్చోడన్నావు, వాడితో నువ్వు మామూలుగా మాట్లాడకో. ఈ డబ్బుతో వాడిని ఫాటలు కొట్టంతే. వాడే కాదు, ఇంకా మనం ఎవరెవరికి బాకీ ఉన్నామో వాళ్ళందరినీ డబ్బుతో కొట్టు. నువ్వు పులైపో అక్క. దా. నేను నీ కోసం ఏం తెచ్చానో చెప్పుకో. ఏం తెచ్చారు? పచ్చిమిరపకాయల బజ్జీలు తెచ్చారా? ఉల్లిపాయ పకోడీ తెచ్చారా? మీరు ఏం తెచ్చారు? ప్రేమ గుండెల్లో పెట్టి తీసుకొచ్చాను. అది ఎలా ఇస్తారు? బాసు, నువ్వు వచ్చేసావా? నానన్నలో తనుగు పడిపోయాను. ఈ 10 రోజులు నోటికి తిండి లేదు, చేతులకు పని లేదు. అమ్మా, నువ్వు వచ్చేసావు. చెయ్యి దొరదెట్టేస్తుంది. పద బాసు, సినిమా హాల్స్ అన్ని వెయిటింగ్. అవును రోయ్, సెకండ్ షో అయ్యాక వచ్చేస్తా కదా. చేపల పులుసు పెట్టుంచు. ఏటి గురు, ఫోటోలు చూసావా? ఎట్టాగుండాయి? అదురుసా? నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? గెటప్ పెట్టరా, సెటప్. నేనిట నీ కుర్చీలో కూర్చున్నానని కోపం తెచ్చుకోమాక. మన ఇద్దరం పార్ట్నర్స్ లో. కూర్చో చీర మీద, మాట్లాడుకుందారి. కూర్చోరా. ఏమనుకోవద్దు గురు, నువ్వు పొరపాటున మర్డర్ చేసినట్టే నేను ఈ కుర్చీలో కూర్చున్నా, అంతే. కూలింగ్ రా అదర్స్. ఇది నీ ఫేస్ మీద కంటే నా ఫేస్ మీద మరీ అదర్స్. ఏది చూద్దరి. ఎట్టగుంది? ఏటి గురు, మాట్లాడు. కాఫీ. సార్ నన్ను పే, లేకపోతే గోబా అదర్స్. ఏటి గురు, 1/2 తాగుదామా? సారీ గురు, సారీ గురు, సారీ గురు. ఏటి క్యాసా? ఏది చూద్దరి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాస్టర్, నా ఆఫీస్కి వచ్చి నా దగ్గర పనిచేసే వాళ్ళ ముందు నా పరువు తీస్తావా? ఇలాంటి రాసుకెళ్ళి. హలో, పోలీసులు లైన్లోకి వచ్చారా గురు? శబాష్, రమ్మను మాట్లాడదారి. నువ్వు నా పెళ్ళాన్ని మర్డరింగ్ చేసావని ఫోటోలు చూపిస్తాను, ఏటి జరుగుతుందో చూద్దారి. అదే ఏట్రా, సచ్చిన పావులాగా అట్టా కూలబడ్డావు. రండి సార్. కేరళ పార్టీ వాళ్ళు ఏజెన్సీ ఇవ్వమని మరీ గొడవ చేస్తున్నారు. ఎక్కువగా అడ్వాన్స్ కూడా ఇస్తా ఉంటున్నారు. వాళ్ళు ఇస్తానంటే నువ్వు తీసుకోవడమేనా? నాకు అక్కర్లేదు, వద్దని చెప్పా. సార్, మంచి అవకాశం సార్. కొట్టానంటే అదర్స్. మేమిద్దరం చెప్పేది ఒక్కటే కదరా రవి? అవును మేనేజర్, ఆ పార్టీని వెంటనే వెళ్ళిపోమని చెప్పండి. ఆగు. ఈ బేరం పొద్దని నువ్వేం వరే అయిపోకురు, మనం చూసుకున్నావులే. వస్తా. సరేగా జించరావుడు, చేతికి చిక్కిన శత్రువుని ఎక్కువ కాలం సుఖంగా బతకనవడం మంచిది కదేమో. వాడిని అన్ని ఫినిష్ చేస్తే మంచిదయ్యా. నేను ఒక ఐడియా చెప్పనా? ఊరించకు, చెప్పు. ఆ ప్రీ చౌకే కాకుండా మీ ఇద్దరు చౌకి కూడా వాడే కారణం అని చెప్పి ఒక ఉత్తరం రాసి అక్కడ పెట్టి మీ ఇద్దరు కిటికీ నుంచి దూకి చచ్చారనుకోండి, ఆ రవితేజ గారి పని అవుట్. అంతకంటే గొప్ప ఐడియా ఒకటి ఇవ్వనా? ఇవ్వండి. ఆ రవితేజ గారు రాసినట్టు ఒక ఉత్తరం రాసి నిన్ను ముక్కల కింద చీల్చేసి మూట కట్టేసి కిటికీలో అవతల మారేసామనుకో, నీ దరిద్రం మాకు వదిలిపోతుంది. ఎందుకు నాకెందుకు ఆమదం? ఇదిగో బాసు, నా చేతితో పనులు చేయించుకొని ఇష్టం వచ్చినట్లు కబుర్లు చెప్పుకుంటున్నారు. అసలు మన పెళ్లి చేసి ఏం చేశారు? చూద్దాంలేవయా, తొందర ఏముంది? చూద్దారని చెప్పి నన్ను ఊరుకోబెట్టారు. ఇక వెంటనే ఎస్ఐం తేలకపోతే మనకు శివాలు ఎత్తిపోతాయి. త్వరలోనే మన పెళ్లి జరిగిపోవాలి, లేదంటే అదుర్స్. ఇదిగా అదిరిపోతుందని చెప్తున్నాడు. అర్థమైంది, నువ్వు నోరు మూయి.
అదేమిటయ్యా మరి పేరులోనే తప్ప ఫేస్ లో తేజస్సు అలా ఆర్సుకుపోయింది. బోర్డులు దిగిపోయి వ్యాపారం సంక్రాంతిపోయాక మొహంలో తేజస్ ఎక్కడ ఉంటుందండి? రేపు పొద్దున్న మన వ్యాపారం కూడా ముండమోసింది అనుకోండి, మీ మొహంలో ఏం మిగులుతుంది? ఒక్క ఏడుపు తప్ప. ఏమైనా నీ మొహం చూస్తూ ఉంటే రవితేజ వెలిసిపోయిన రంగు చీరలో కనిపించి జాలితో గొల్లున ఏడవా ఉందయ్యా. ఇంతకీ నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారు? ఏమీ లేదు రవితేజ, ఆడపిల్లలు ఎగబడి నీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునేవారు కదా, అలాగే మాకు కూడా ఒక ఆటోగ్రాఫ్ ఇచ్చేస్తే. ఏమిటి కాగితాలు? ఏమీ లేదయ్యా, నీ సరుకున్న గొడవలు ఇన్సూరెన్స్ తో సహా మా పేరు రాసేసినట్టు కాగితాలు. వీటి మీద సంతం తీసుకోవడం ఏమిటి మీ ఉద్దేశం? ఆ వివరాలు నీకు చెప్పాలా? సరే చెప్పామనుకోవయా, ఏమిటి నష్టం? చూడు రవితేజ, నీ గొడవంలో ఉన్న 2 కోట్ల రూపాయల సరుకు సీక్రెట్ గా మా గొడవంలోకి మార్చేసి నీ గొడవనికి నిప్పెట్టేస్తే అప్పుడు సరుకు మాదవుతుంది, ఇన్సూరెన్స్ కూడా మాదవుతుంది. ఇది అన్యాయం, ఘోరం. మీరు చేసే పని వల్ల గొడవలకే కాక ఫ్యాక్టరీ కూడా ప్రమాదం జరుగుతుంది. ఎంతో మందికి అన్నం పెట్టి అనేక మంది బ్రతుకుల్లో దీపం పెట్టే ఫ్యాక్టరీ తగలబెట్టడం రాక్షసత్వం. నేను దీనికి ఒప్పుకోను. ఘోరం, అన్యాయం. నువ్వు పరాయి వాళ్ళ పిల్లల్ని సంకరేసుకుని ఊటీలు కాశ్మీర్లు తిరగడం ఘోరం, అన్యాయం కాదు. తిరిగితే తిరగొచ్చాయా, కానీ చిలకలాంటి అమ్మాయిని తుపాకీతో కాల్చి చంపాడు ఎత్త తోపయ్యా. తిమ్మాజీ, నువ్వు అన్నే ఫోన్ చేసా నెగిటివ్ ప్రింట్లు వేయించి. ప్రింట్లు వేయించవలసిన కర్మ ఏమిటండి? వాల్ పోస్టులు ప్రింట్ చేయించి నిచ్చెన పట్టుకుని వీధి వీధికి తిరిగి గోడలు నేనే అంటించేసి వస్తాను. అప్పుడు నీ బతుకేమవుతుందో ఆలోచించు. ప్రజలు నిన్ను రాళ్ళుచ్చుకుని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. పోలీసులు లాఠీలతో పొడిచి 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 బొక్కలు దోచేస్తారు. అప్పుడు నీ కుటుంబం, మర్యాద, పరువు, ప్రతిష్ట అన్ని బజారు పరువు. చచ్చిన పిల్లిలా ఉరికమ్మానికి వేలాడతావు. Stop it! చెప్పండి, నేను ఎక్కడ సంతకాలు పెట్టాలి? లలిత, తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ పంపించు. ఏం ఘనకార్యం చేసొచ్చారని రాగానే కాఫీలు టీలును. 3 పువ్వులు 6 కాయలుగా ఉన్న వ్యాపారాన్ని సర్వనాశనం చేయడం ఘనకార్యమే కదా బేబీ. మార్కెట్ లో మన బిజినెస్ కు మంగళహారతి పాడించి చాలా శ్రమ పడిపోయాడు. పాపం కాఫీ కాదు, హార్లిక్స్ బోర్నవిటాలు ఇస్తే ఇంకొంచెం ఎక్కువ లాస్ చేసాడని ప్రయత్నిస్తాడు. స్టాప్ ఇట్, నన్ను విసిగించకండి ప్లీజ్. అంటే మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే మేము ఊరుకోవాలా? మా నాన్నగారు మీ మీద నమ్మకంతో వదిలిపెట్టి వెళ్ళిన వ్యాపారాన్ని మీరు కావాలని దివాలా తీస్తూ ఉంటే నోరు మూసుకొని ఉండాలా? లలిత, స్టాప్ ఇట్. ఎందుకయ్యా కోపం? ఎందుకంట మా మీద కచ్చ కట్టి మమ్మల్ని బజార్లో బెగ్గర్స్ గా చేయాలని గాని ప్లాన్? వ్యాపారాన్ని సక్రమంగా చేయలేకపోతే నాకు అప్పగించి ఇంట్లో కూర్చోండి. ఇక మీద నీలాంటి వాళ్ళని నమ్మి మేము వీధులు పాల్గాలేము. నీలాంటి అసమర్థుల్ని నమ్మి అన్ని బాధ్యత అప్పగించడం మా నాన్న చేసిన పెద్ద తప్పు. Stop it! మరొక్క మాట ఎవరు నోటించినా వచ్చింది అంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇంటికి వచ్చిన మనిషిని ఏం కష్టం వచ్చిందని అడగటం పోయి శత్రువులా చుట్టూ చేరి చిత్రహింసలు పెట్టే మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. మనిషి బ్రతుకుండగానే పీక్కుతునే రాక్షసులు అంటే మీ మధ్య మనసున్న వాడు ఎవరూ ఉండలేడు. చావండి, మీరంతా కట్టుకట్టుకుని ఏంటో చావండి. ఘనకార్యం చేసొచ్చారని రాగానే కాఫీలు టీలును. ప్రజలు నిన్ను రాళ్ళుచ్చుకుని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. పోలీసులు లాఠీలతో పొడిచి 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 నిన్ను బొక్కలు దోచేస్తారు. మా మీద కచ్చ కట్టి మమ్మల్ని బజార్లో బెగ్గర్స్ గా చేయాలని గాని ప్లాన్? నీలాంటి అసమర్థుల్ని నమ్మి అన్ని బాధ్యతలు అప్పగించడం మా నాన్న చేసిన పెద్ద తప్పు. బాసు, దేవుడు చేస్తున్న పని నాగరాజు, నన్ను వదులు, వదులు. బాసు, నీకేమో మర్చిపోయిందా? నాగరాజు, వదులు, వదులు బాసు, వదులు నాగరాజు. పద బాసు, మన ప్లేస్కి వెళ్దాం. నన్ను ఎందుకు రక్షించావు నాగరాజు? భలే వాడివే. భరించలేని ఈ బ్రతుకు నుంచి విముక్తి కోసం చావాలనుకున్న నన్ను ఎందుకు రక్షించావు నాగరాజు? చావడం పిరుకోలు చేసే పని. దమ్మున్న మగాడైతే ఏం వచ్చినా ఎదిరించి బతకాలా? అవును, మా బాస్
బాస్ లాగా ఆ. పెద్ద మేము మాడుకున్నాం కదా మధ్య దూరుతావేటి నువ్వు చెప్పు బాసు. చెబుతా నాగరాజు, మనసులోని ఆవేదాన్ని మరో మనిషికి చెప్పుకుంటే కొంతైనా శాంతి దొరుకుతుంది. బాంబులు పెట్టండిరా. ఈ పాటికి మనోళ్ళు బాంబులు పెట్టేసి ఉంటారు. మరో 10 నిమిషాల్లో గొడవను బూడిదైపోతుంది. ఆ గొడవను పేరిపోవడం కళ్ళారా మనం చూస్తేనే మనశ్శాంతి. ఒక పక్క పగబట్టిన పాము లాంటి చెంచురామయ్య మనుషులు, మరో పక్క నరకం లాంటి ఇల్లు. వీటి మధ్య వేరే మార్గం లేక చావాలనుకున్నాను. నీ మంచితనమే నీకు కష్టాలు తెచ్చిపెట్టింది బాసు. ఈ రోజుల్లో మెత్తగా ఉంటే లాభం లేదు. ఎదుటోడు కొడత అని లోపల కొడు చూపించాలి, అవతలోడు తంత అని లోపల తని చూపించాలి. బాసు, నిన్నెవరెవరు ఎలా కష్టపెట్టారో చెప్పావు కదా, ఇక నాకు చిన్న పర్మిషన్ ఇచ్చి చూడు, ఇక నేను రెచ్చిపోతా. ఏమంటావు? మీ ఓకే, థ్యాంక్స్. ఓ జంబాసురే, ఇదిగో ఈ పెద్ద మనిషిని మన ఇంటికి తీసుకెళ్ళి అక్కకు మటుకు విషయం ఏం చెప్పక. చూడు, ఈయన కాస్త మెతక మనిషి. దారిలో నీ మాటలతో ఆయన నవ్వేయక. ఇది మన లపాకి బాసు. వద్దు, ఎక్కువ యాక్ట్ చేయొద్దు, వద్దు. ఓకే బాసు, ఇక రంగంలో దూకుతా, విజృంభిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏమిటయ్యా, గొడవను పేలిపోతున్నట్టు మండిపోతున్నట్టు కనిపిస్తుందా? ఏది నాకు ఒకసారి చూసి ఆనందిస్తాను. నువ్వు చూసి ఆనందించడానికి ఏం లేదు, అక్కడ గొడవలు యథాతథంగా ఉంది. అదేమిటయ్యా, మన పథకం ప్రకారం పేలిపోవాలి అంటే మన ప్లాన్ దెబ్బతిందంటావా? దెబ్బతిన్నట్టు. దెబ్బతింటకి ఏమవుతుందండి, మంచి బాంబులు కొనవయ్యా బాబు అంటే ఆఫ్ రేట్ వస్తున్నాయి కదండి. ఒక స్మగ్లర్ దగ్గర సన్నాసి బాంబులు కొన్నాడు, అక్కడ చూసుమని ఉంటాయి. ఇప్పుడే తీసుకొచ్చి మనం మందులాగా ఆడుకోవాలి. ఏంటలా చూస్తున్నారు? ఇదేమి ఇల్లు.
అదేమిట్రా అక్కడే ఆగిపోయా? అబ్బే ఏం లేదండి. అండి ఇలారా రా, దగ్గర కూర్చో. అండి గిండి అని మర్యాదగా పిలుస్తుంటే మళ్ళీ సారా కొట్టొచ్చావేమో అనుకున్నాను. అదే అదే కదండి, మిమ్మల్ని అండిని పిలిస్తే మీరెలా ఇదైపోతారు అని ఆయన అలా అదైపోయి పిలిచారండి కదా రాజు. అది సరే గాని నిన్నటి నుంచి ఏమైపోయారో నువ్వు? కడుపుకి ఏదైనా తిన్నావా? లేక ఈ అక్క కోసం రాత్రి బాళ్ళు కష్టపడి పంచపక్ష పరమాణాలు తెద్దాం అనుకున్నావా? నువ్వు ఇంటికి రాని రోజు నీకోసం ఎదురు చూస్తూ ఈ అక్క పస్తు పడుకుంటుంది, కానీ నువ్వు తెచ్చే పంచపక్ష పరమాణాల కోసం ఎదురు చూడదురా. అయితే నిన్నంతా నువ్వు అసలు ఏమీ తినలేదా? నేను తింటే ఎంత, తినకపోతే ఎంత. ముందెళ్ళి నువ్వు అన్నం తిను. వెళ్ళమ్మా, తీసుకెళ్ళి అన్నం పెట్టు. అబ్బే నేను పెడితే అంత బాగుండదండి. టైలర్ దగ్గర బట్టలు ఇచ్చాను, తెచ్చుకుంటాను, మీరు పెట్టండి. ఎక్కడ ఆ రవితేజ గాడు? ఎక్కడ మద్దతు చేయడమే కాకుండా మా వాళ్ళని చావగొట్టిన వాడు ఎక్కడ? ఇక్కడ్రా చుంచురాముడు. ఎందుకట్ట చెవు కోసం మేకలా అరుస్తా? దా కూర్చో దా. అదేంటి కూర్చోమని కూర్చొని తినేయడం ఏంటి? పిచ్చపిచ్చగా ఉందా? ఆపంతే అంటే నా ఆఫీస్కి వచ్చి దసరా పుల్లాగా ఓ సింధులేస్తావేమిట్రా చుంచురాముడు? నా పేరు చెంచురామయ్య. ఇలా చుంచురాముడు ఎలకరాముడు అంటే మర్యాద తక్కదు. వచ్చింది నీ పేర్ల విషయంలో వార్నింగ్ ఇవ్వడానికి కదయా, వాడి విషయం తేల్చేస్తాను, తేల్చేయి. ఏమిట్రా తేల్చేది? గెద్ద ముక్కు. ఇగో నీ ముక్కుకి ఈ కళ్ళద్దాలు సూట్ అవ్వలేదు, ఇచ్చేమా. నా ముక్కుని ఏమన్నా ఊరుకుంటారు కానీ కళ్ళ ఇచ్చే. ఎందుకంత కోపం? ఓహో నీ దగ్గర తీసుకుని వాడిని వదిలేశానా? వాడు మనోడే ఎదురిచ్చేస్తాడులే. ఇది పద్ధతిగా లేదు. బాగోదు, అవతల పెద్ద మనిషికి మాట ఇచ్చాను. దా ఇచ్చే. బాగోదు. అబ్బో ఇది పిచ్చెక్కినట్టుంది, అందుకే చిన్న చిన్న సామాన్లు కొట్టేస్తున్నాడు. ఎరా చిన్న చిన్న సామాన్లు కొట్టేయడం నీకు నచ్చలేదా? పోనీ నిన్నే కొట్టి పెడతాను రా పక్షి. అదే దెబ్బ. గురుగారు నేను చెప్పినట్టుగా వీడు అసలు కాదు, నకిలీ వాడు. ఇద్దరున్నారుగా. ఎరా ఇదేమన్నా డబుల్ యాక్షన్ అనుకున్నావా పక్షి? ఏడి వాడెక్కడా? ఎక్కడ? హలో ఇక్కడ దా. ఏమిటా కూర్చోవడం ఏమిటి? విషయం తెలుసుకున్నా. కంగారు ఎందుకు, ముందు కూర్చో. సార్ కాఫీ తీసుకుంటారా? వెధవా పెద్ద మనుషులు రా, నువ్వు ఇస్తే బాగుండదు. నేను ఇస్తాను, అది మర్యాద. దా కప్పు అందుకో. అక్కడి నుంచి చూస్తున్నాను, ఈ పద్ధతి ఏమీ బాగాలేదు. అది ఏమిలే, టైంకి మందు పడక చేతులు ఒడుగుతాయి బ్రదర్. మరీ కమ్మగట్టిన గాడిదలాగా రెచ్చిపోతున్నావు. ఇదిగో రవితేజ మా వీరుదాదా భార్యను ఊటీలో మర్డర్ చేసిన సంగతి ఇదిగో ఫోటోలో ఉంది, చూసుకో. కూర్చో. చాలా బాగున్నాయి, కాకపోతే కాస్త లైటింగ్ ఎక్కువైనట్టుంది. ఎరా గదముక్కు, నీకు ఫోటోలు తీయడం కూడా సరిగా రాదేమిట్రా? ఈ ఫోటోలు కానీ పోలీసుల చేతుల్లో పడితే నీకు ఉరిసి చేస్తారు తెలుసా? నిజమే సుమి. అన్నట్టు శవాన్ని పాతిపెట్టింది ఎక్కడ? ఊటీలో నువ్వు మకాన్ చేసిన హోటల్ పక్కన. పాతిపెట్టి ఎన్నాళ్ళయింది? నువ్వు మర్డర్ చేసిన రాత్రి జూన్ 15వ తేదీ రాత్రి. జూన్ 15వ తేదీ రాత్రి నేను ఎస్పీ గారింటికి డిన్నర్కి వెళ్ళి ఫుల్ గా మందు కొట్టేసి పడిపోతే తెల్లవారుజామున వాళ్ళ అమ్మాయి నన్ను నిద్రలేపి స్నానం చేసి మరీ పంపించింది. కావాలంటే ఫోన్ చేసి కనుక్కుంటావా? ఏమిటి రాజు? అది చూపెట్రా. అయ్యో ఈ డబ్బేమిటి రాజు? రోడ్డు మీద వెళుతుంటే ఎదురు దెబ్బ తగిలి కింద పడ్డాను, చేతికి గాయం అయింది. ఇవన్నీ మొదటి పనులేరా? నాతో చెప్పుండొచ్చు కదా, ఏదైనా పసరు కట్టి కట్టేదాన్ని. నొప్పిగా ఉందా నాన్న? లేదు, అయినా చిన్న దెబ్బేగా, ఎందుకంత కంగారు పడతారు? ఏమిట్రోయ్ మర్యాదలు ఎక్కువ అవుతున్నాయి. అదేం లేదక్క. అవును, ఈ చేత అన్నం ఎలా తింటా? నేను తినేస్తానుగా. గొప్పవాడు వెళ్ళి నేను కలిపి పెడతాను. ఎప్పుడో నీ చిన్నప్పుడు ముద్దలు ఇలా కలిపి పెట్టాను, మళ్ళీ ఇప్పుడు ఇలా పెడుతూ ఉంటే అప్పుడు చిన్నపిల్లలాగే అనిపిస్తున్నావు. తినమ్మా. ఇదిగో అమ్మాయి, నేను చెప్పింది అర్థమైందా? మీ ఆయన రాగానే ఆస్తి వాటాలు వేయమని అడగాలి, లేకపోతే ఉన్నదంతా తాగుళ్ళకి తిరుగుళ్ళకి తగలేస్తాడు. అలా తగలేస్తే ఊరుకుంటా? అది మా నాన్నగారు, వాడు అపసొమ్ము కాదు. వాళ్ళ రాగానే తేల్చి పారేస్తాం. మనం అందరం ఒక్క మాట మీదే ఉండాలి, లేకపోతే లొంగడు. ఏమిటి
అర్థమైందా? అడుగు వస్తున్నా తెలిసి మరొక స్టాప్ దేర్. ఇంగ్లీష్ లో కోస్తావేంటి? తెలుగులో కోయడం రాదా? డోంట్ టాక్ నాన్ సెన్స్. ఈ ఇంటి పరువు మంట కలిపి క్లబ్బుల్లోకి బారులోకి వెళ్లి తెప్పతాగి చిందులు వేస్తున్నావుట. ఆస్తంతా తగలెట్టాలనా? అసలు ఏమిటి నీ ఉద్దేశం? ఏయ్, నా ఉద్దేశం అలా ఉంచు. మొగుడు చచ్చిపోయి మామయ్య వయసులో కాకి గూడ్లాగా ఈ జుట్టేమిటి, జబ్బల దాకా ఈ జాకెట్ ఏమిటి, కుర్ర పిల్లలాగా ఈ కుప్పి గంతులేమిటి? అసలు నీ ఉద్దేశం ఏమిటి? ఏ రాముడు, మన బట్టల దుకాణానికి వెళ్ళి ఓ డజన్ తెల్ల చీరలు పట్టుకొచ్చి ఈవిడికి చుట్టిపారాయి. కాయ అందనుకో, బార్బర్ ను పిలిచి జుట్టంతా గుండికి. మా అమ్మ నేను మాట్లాడతావా? ఈ ఆస్తి చూసుకునే కడికి ధైర్యం ఇందులో మా ఆట మాకు ఇచ్చేయి. ఈ ఆస్తి మా నాన్న పెట్టుబడి వల్లే పెరిగింది. ఓరే అప్పలకొండ, మీ బాబు నాకు ఇచ్చెళ్ళింది ఓ బట్టల మూట, గజం బద్ద, ఓ డొక్కు సైకిల్. అవి నీకు ఇచ్చేస్తాను. ఆ బట్టల మూట నువ్వు నెత్తిమే పెట్టుకుని మీ అమ్మ డొక్కు సైకిల్ వెనకాల బట్టలు బట్టలు అని అరుచుకుంటూ వెళ్తుంది. అలా వ్యాపారం చేసుకుంది. ఆపండి. రోజు రోజుకి మీ ఆటలు మితిమీరిపోతున్నాయి. మీరు అడ్డమైన వెధవేషాలు వేస్తే తప్పులేదు, కానీ మా వాళ్ళు అడిగితే తప్పొచ్చిందా? మీరెవతలో వెంటేసుకుని ఊరి మీద తిరుగుతున్నారట, నిజమేనా? నిజమా? నిజం. నా ఇష్టం. మగాడిని తిరుగుతాను, తాగుతాను, వాగుతాను. నువ్వేం చేసుకుంటావు? అయినా ఇంత పెద్ద కాంపౌండ్గా నా లప్పగితో నేను ఊళ్ళంటే తిరగడం ఏంటి? అనవసరంగా డబ్బు ఖర్చు. నా సొంత కంపులో, సొంత బెడ్రూమ్ లో, సొంత బెడ్ మీద దుకాణం పెడతాను. ఏం చేసుకుంటో చేసుకో. బా ఏమిట్రా నిప్పు కోళ్ళ చూస్తున్నా? మీ బాబు పెట్టుబడి అదే. నెత్తి మీద పెట్టుకుని బయలుదేరు. తీసుకో మమ్మీ. ఓయ్ ముసల్దానా, ఏది నువ్వు ఒకసారి చీరలో చీరలు అన్నారు. చీరలో చీరలు అది వరస. ఇక రోడ్డు మీద పడండి. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించారా? మీ ఇద్దరు పని మఠాష్. వాళ్ళ ఆపాలని ప్రయత్నించావా? నీ పని మఠాష్ మీద మఠాష్ అయిపోతుంది. జాగ్రత్త. మమ్మీ హాయ్ డార్లింగ్, కమింగ్. బాబు గారు, బాబు గారు, బాబు గారు. ఏమిటి రాడు? ఏమైంది? లలితమ్మ గారు గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నారు. ఎంత పిలిచినా తీయటలేదు. నాకేదో భయంగా ఉందండి. నన్ను వదిలేయండి, నన్ను చావనివ్వండి. నన్ను ఎందుకు రక్షించారు? నన్ను ఎందుకు బ్రతికించారు? ఈ నరకం నుండి నేను బయటపడ్డా మీకు ఇష్టం లేదా? నా కళ్ళ ముందే పరాయి దాంతో మీరు పరగతికి పెడుతుంటే చూస్తూ భరించి బ్రతకాలా? నా తల్లిని తోడబుట్టిన వాటిని అవమానించి ఇంట్లోకి గంటేస్తే సహించి బ్రతకాలా? ఎందుకు బ్రతకాలి చెప్పండి? నేను ఎందుకు బ్రతకాలి? నన్ను చావనివ్వండి, నన్ను చావనివ్వండి. లాగి గో మీద కొడితేనే గానీ చెప్పిన మాట వినేటట్లేవు. ఈ కొంపెలా కొల్లేరు కావడానికి కారణం నువ్వే కదా లలితమ్మా. లలితమ్మా? అవును, మరి స్నేహితుడు భార్యవి, ఇంకెలా పిలుస్తారు? గౌరవంగా అంతే. ఏమిటి ఏమిటి మీరనేది? మీరు అనుకున్నట్టుగా నేను మీ ఆయన్ని కాను. మీ ఆయనకి మంచి క్లోజింగ్ ఫ్రెండ్. నా పేరు నాగరాజు. నాగరాజా? మీకు అర్థమయ్యేటట్టు అన్ని వివరంగా చెప్తాను, వినండి. ఓ రోజు మీ ఆయన నా దగ్గరకు వచ్చాడు. ఆ రవితేజ్ గారికి మనల్ని ఎదిరించే ధైర్యం లేదు. ఆ స్టంట్ మాస్టర్ ఇదంతా చేస్తున్నాడని నా అనుమానం. ఈ విషయం మీకు ముందే చెప్పాను, మీరు వినిపించుకోలేదు. నేను ఆ సంగతి ముందే చెప్పాను. వాడు ఓపెనింగ్లు కటింగ్లు చేసేస్తున్నాడని చెప్పేసి ఈ పెద్ద మనిషి వినిపించుకుంటేగా. అందుకే అనుభవిస్తాడు, అఘోరిస్తాడు, అడుక్కు తింటాడు. నేనేం చేయబోతున్నానో నువ్వేం వివరంగా చెప్పక్కర్లేదు. నోర్మి. సరేనయ్యా, ఇంతకీ అసలు రవితేజ గారు ఎక్కడుంటాడు? నా లెక్కే కరెక్ట్ అయితే రవితేజ గారు నాగరాజ్ ఇంట్లో ఉండి తీరాలి. ఆ విధంగా మీ ఆయన్ని మా ఇంటికి పంపించి నేను ఇక్కడికి వచ్చాను.
ఇలా ప్రవర్తించి మీ అందరినీ కాస్త ఇబ్బంది పెట్టాను, మరి తప్పలేదు. మీరు చెప్పింది నేను నమ్మలేకపోతున్నాను. నేను వెంటనే ఆయన్ని చూడాలి, నన్ను క్షమించమని అడగాలి. నన్ను ఆయన దగ్గర తీసుకెళ్ళండి, పదండి. తొందరపడితే కొంపలు అంటుకుపోతాయి. మనం ఆడే నాటకం అంతా బయటపడిపోతుందండి. మా ఎక్స్పర్ట్ వాళ్ళకి ఈ విషయం తెలిసిందనుకోండి, వాళ్ళు మొత్తం అల్లా కల్లోలం చేసేస్తారు. కాబట్టి మీరు కాస్త ఓపికగా ఉన్నారనుకోండి, సమయం చూసి నేనే మీ ఆయన దగ్గర తీసుకెళ్తాను కదా. మీరు బాగా అలసిపోయారు, వెళ్ళి పడుకోండి, విశ్రాంతి తీసుకోండి, పడుకోండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.